హాయ్ అండి అందరికీను. ఈరోజు వచ్చేసి ఆకుకూర భాజీ అయితే చేయబోతున్నానండి. ఓకేనా, చూసేయండి. మీరు ఒకసారి ఐటమ్స్ చెప్పేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఒక కట్ట అండి, ఇది ఆకుకూర కొయ్యాకు ఒక కట్ట. ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఉల్లిపాయలు, 2 ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు. ఇది వెల్లుల్లి అండి, ఒక 10 రెమ్మలు అయితే వేసుకోవాలి దీంట్లోకి. ఒక టమాటా పండు కోసి పెట్టుకోవాలి. 4 పచ్చిమిర్చి. వచ్చేసి ఉప్పు తగినంత, నూనె ఒక 2 స్పూన్లు, పసుపు అండి. ఇప్పుడు చూసేసారు కదా. ఇప్పుడు వచ్చేసి మనం చేద్దామండి. ఇప్పుడు వచ్చేసి కడాయి అయితే పెట్టుకుందామండి. కడాయి అయితే పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడైతే కడాయి అయితే పెట్టేసుకున్నాం. పొయ్యి అయితే వెలిగిద్దాం. కాగిందండి. నూనె అయితే వేసేసుకున్నాం. 2 స్పూన్లు, చూడండి 2 స్పూన్లు వేసుకోవాలి. నూనె అయితే కాగిందండి. ఇప్పుడు వచ్చేసి మనం ఈ 2 ఉల్లిపాయలు వేసేసుకున్నాం. కొంచెం అయితే కలిపేద్దామండి. వెల్లుల్లి వేసేద్దాం, పచ్చిమిర్చి వేద్దాం, ఒక టమాటా పండు వేసేద్దాం. ఇప్పుడైతే తగినంత ఉప్పు అండి వేసుకోవాలి. చూడండి, పసుపు చిటికెడు వేసేసి అయితే కలిపేయాలండి. ఇలా కలిపేద్దామండి. కలిపేసి కొంచెం వాటర్ అయితే వేసేసుకున్నాం. వాటర్ అయితే వేసుకున్నాం కదండి. ఒక కట్ట కొయ్యాకండి, ఇది చూడండి. కడిగి పెట్టేసుకోవాలి. కడిగి పెట్టి మళ్ళీ పోసేసి దీంట్లోకి అయితే వేసుకోవాలి. వేస్తున్నా. స్టవ్లో వచ్చేసి కొంచెం తగ్గించుకున్నామండి. వేసాం కదండి, ఒక్కసారి అయితే కలిపేసుకున్నాం. ఇలా అయితే కలిపేసుకొని ఒక్కసారి కొంచెంసేపు అయితే మూసేద్దామండి. కొంచెం వాటర్ అయితే వేసి, చూడండి కొంచెం అయితే వేసాను. వచ్చేసి మూసేద్దామండి. కొంచెంసేపు మగ్గాలి కదా అది. ఒక్కసారి అయితే కలుపుదాము. కొంచెం మగ్గిందండి, ఇంకా కొంచెం మగ్గాలి. అది మగ్గేలోపు నేను చిన్న సాంగ్ అయితే పాడుతున్నాను, వినేసేయండి. రాజాలో వచ్చేసి సగం పాటలోది పాడేస్తున్నానండి, వినండి ఫ్రెండ్స్. మీకోసం అయితే నేను పాడుతున్నాను. అమ్మా అని పిలిచే తొలి పలుకు
పలుకులు జ్ఞాపకమే రామాని అమ్మే లాలించిన జ్ఞాపకమే అమ్మ కళ్ళలో అప్పుడప్పుడు చివరింతలు జ్ఞాపకమే అమ్మ చీరనే చుట్టే పాప జ్ఞాపకం అమ్మ నవ్వితే పుట్టే సిగ్గు జ్ఞాపకం ఏదో ఒక రాగం పిలిచింది వేళ నాలో నిదురించే గతమంతా కదిలేలా నా చూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా నా ఊపిరి ఊయలలో చిరునవ్వులు చిలికేలా జ్ఞాపకాలి మై మరుపు జ్ఞాపకాలి మీ కొలుపు జ్ఞాపకాలి నీ తూర్పు జ్ఞాపకాలి మీ కొలుపు. ఎలా ఉందండి నా పాట? మీకోసం అయితే చిన్న సాంగ్ అయితే పాడేశానండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఇప్పుడు వచ్చేసి భాజీ అయితే చూద్దాము. చేసామండి, కొంచెంసేపు మగ్గనిద్దాం. ఒకసారి అయితే కలిపేద్దామండి, ఎలా మగ్గిందో చూద్దాం. ఇంకా మగ్గాలండి, పూర్తిగా టైం పడుతుంది దీనికి. చూస్తాం. ఇప్పుడైతే తీసి చూద్దామండి ఒక్కసారి అయితే. అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మనము దించేసుకున్నాం. స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా. ఇప్పుడైతే దీనికి ఒక గిన్నెలో అయితే తీసేసుకొని డెకరేషన్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఎలా ఉంది నా డెకరేషన్? ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది వచ్చేసి మీరు ఖచ్చితంగా చేసుకొని తినండి, ఆరోగ్యానికి అయితే మంచిదండి ఇది. ఓకేనా ఫ్రెండ్స్? లైక్ అయితే చేసేయండి. చూడండి ఎలా అయితే రెడీ అయ్యిందో. చపాతీలకు కానీ రొట్టెలకు కానీ చాలా రుచిగా అయితే ఉంటుంది. ఒక్కసారి చేసి ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్.